హనుమ ముందే నేను హనుమ తమ్ముణ్ణి అని ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు? ఈ వీడియోలో చూద్దాం. సౌగంధిక పుష్పాలు కావాలని ద్రౌపదీదేవి భీముణ్ణి అడగడంతో భీముడు గంధమాదన పర్వతానికి వెళ్తాడు. అలా వెళ్తుండగా మధ్యలో తన శంఖాన్ని గట్టిగా ఊదేసరికి ఆ శబ్దానికి అక్కడున్న జంతువులన్నీ భయంతో పరిగెత్తాయి. అక్కడ ధ్యానం చేస్తున్న హనుమంతుడు ఆ శబ్దాన్ని విని భీముడు వచ్చాడని తెలుసుకొని ఒక ముసలి వానరంలాగా మారి భీముడు వచ్చే దారిలో తన తోకని అడ్డంగా వేసి పడుకున్నాడు. అక్కడికొచ్చిన భీముడు అది చూసి కోపంగా, ఏయ్ కోతి, దారికి అడ్డంగా పడుకున్నావేంటి? అడ్డులే, నేను వెళ్ళాలి అని కోపంగా అన్నాడు. ఆ కోతి మెల్లిగా కళ్ళు తెరిచి చూసి, అయ్యో నేను చాలా ముసలివాడని, నాకు ఒంట్లో శక్తి లేదు, అయినా అన్ని ప్రాణులపై దయ చూపాలి కదా, నేనంటే కోతిని, నువ్వు మనిషివే కదా, మీకెంతో దయ ఉండాలి కదా, మరెందుకలా కోపగించుకుంటున్నావు? అసలు ఎవరు నువ్వు? ఇక్కడికి మనుషులు రాకూడదు, వెళ్ళిపో అని ఆ కోతి సమాధానం ఇచ్చింది. అందుకు భీముడు అంటాడు, నేను భీముణ్ణి, వానర శ్రేష్ఠుడు మహాబలవంతుడు అయిన హనుమంతుని తమ్ముణ్ణి. ఆ కోతి మనసులో నవ్వుకొని ఏం రిప్లై ఇచ్చిందో పార్ట్ 2లో చూద్దాం.